వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రభుత్వాలు మారినంత మాత్రాన చట్టాలు మారిపోతాయా? విచారణలు తారుమారవుతాయా? అలా చేసేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది కూటమి సర్కార్. ఓ పక్క తనను బెదిరించే స్టేట్మెంట్ రికార్డ్ చేశారని వర్రా రవీంద్రారెడ్డి మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇస్తూ ఉంటే, మరోవైపు పోలీసులు తాము విచారణ చేసిన కేసును తామే తప్పని చెప్పే పనిలో పడ్డారు. షర్మిల, సునీతలపై పెట్టిన పోస్టుల వ్యవహారంలో తిమ్మిని బమ్మిని చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసులు చెబుతున్న మాటలకు వాస్తవాలకు మధ్య ఏది నిజమనే ప్రశ్న తలెత్తుతోంది. షర్మిల, సునీతలపై పెట్టిన అసభ్యకర పోస్టుల వ్యవహారానికి తనకు సంబంధం లేదని వర్రా రవీంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఐటీడీపీ వారే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అప్పటి పోలీసులు విచారణ చేసి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన విశాఖకు చెందిన ఉదయ్ భూషణ్ ను అరెస్టు చేశారు. షర్మిల, సునీతలపై అసభ్యకర పోస్టులు పెట్టింది ఐటీడీపీ వారేనని తేల్చేశారు. ఈ కేసును కప్పిపుచ్చి ఆ పోస్టులు పెట్టింది వర్రా రవీంద్రారెడ్డేనని మాట మార్చేశారు పోలీసులు. ఈ వర్రా రవీంద్రారెడ్డి యొక్క ఫేక్ ఐడి, ఆయన ఐడి తోటి ఒక ఫేక్ ఐడి తయారు చేసి వైఎస్ షర్మిల గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 3వ తారీఖు నాడు కేసు నమోదు చేసి ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక తప్పిదాలకు దారితీస్తుండగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే కారకులో ఈ కారకుడైనటువంటి ఉదయ్ భూషణ్ అనేటటువంటి అతన్ని, విశాఖపట్నానికి సంబంధించిన అతన్ని అరెస్ట్ చేసి తర్వాత ఇందుకు కారణమైనటువంటి ఇతరత్ర కారణాలన్నింటినీ చూపుతూ ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు వాస్తవాలను తారుమారు చేసి ఆ కేసును వైఎస్ అవినాష్ రెడ్డికి చుట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. ఓవైపు అదే పోలీసు శాఖ విచారణ చేసి నిందితులను పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు దాన్ని తారుమారు చేసి అప్పట్లో వర్రా రవీంద్రారెడ్డి చేసిన ఫిర్యాదే తప్పని నిరూపించే పనిలో పడ్డారు పోలీసులు. ఎటు తిరిగి అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి చెబితేనే ఆ పోస్టులు పెట్టారని నిరూపించాలని కుట్రలు చేస్తున్నారు. బండి రాఘవరెడ్డి అనే వారు ఇచ్చిన పోస్టులు ముఖ్యంగా షర్మిల గారి మీద, వైఎస్ షర్మిల గారి మీద, సునీత గారి మీద, విజయమ్మ గారి మీద ఇచ్చినట్టున్నది. ఈయనకి బండి రాఘవరెడ్డి అనే వ్యక్తి ఇస్తే, అవినాష్ రెడ్డి గారి పిఏ ఇస్తే ఈయన పోస్ట్ చేశాడని మన యొక్క వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. ఇది మరి బండి రాఘవరెడ్డి గారికి కంటెంట్ మెటీరియల్ ఎవరిస్తారంటే ఇతను నేను 2-3 సార్లు అవినాష్ రెడ్డి గారు బండి రాఘవరెడ్డి గారికి డిక్టేట్ చెప్తుండగా ఆయన నోట్స్ తీసుకుని నాకు ఇచ్చేవాడని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మరి ఇతను నాకు సంబంధం లేదు, ఇది వేరే నా యొక్క ఐడెంటిటీని వేరే వాళ్ళు దొంగిలించి పెడుతున్నారని ఒక కేసు పెట్టడం కూడా మన వద్దే పెట్టారు పులివెందల్లో. దానిలో వేరే వ్యక్తిని ఏమైనా చేశారు. మరి ఇతను వాంగ్మూలంలో ఈ రకంగా చెప్పడం జరిగింది. ఇదే తరుణంలో కేసును అవినాష్ రెడ్డి వైపు తిప్పేందుకు తనను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారని వర్రా రవీంద్రారెడ్డి జడ్జి ముందే వాంగ్మూలం ఇచ్చారు. పోలీసు శాఖ వారే విచారణ చేసి వాస్తవాలను నిగ్గు తేల్చి ఐటీడీపీ వారిని అరెస్టు చేస్తే దాన్ని అదే శాఖ తప్పు అని చెప్పే పరిస్థితి ఎదురైంది. దీంతో అసలు ఏది నిజమనే ప్రశ్న తలెత్తుతోంది. వైఎస్ షర్మిలమ్మ గారి మీద, వైఎస్ విజయమ్మ గారి మీద, సునీతమ్మ గారి మీద తప్పుడు పోస్టులు చేయమని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఆయన పిఏ రాఘవరెడ్డి గారు చెప్పినారని అబద్ధాన్ని కన్ఫెషనల్ స్టేట్మెంట్గా ఇవ్వమని చెప్పేసి ప్రెజర్ చేయడం జరిగిందంట. అతను నేను అబద్ధం చెప్పను, నేను చేయలేదు, వాళ్ళంటే మాకు చాలా గౌరవం, నేను చేయను అని అన్నందుకు అతన్ని పలు రకాలైనటువంటి 3rd డిగ్రీ మెథడ్స్ యూజ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే నువ్వు అవినాష్ రెడ్డి గారి పేరును చెప్పకపోతే నిన్ను చంపుతాము, ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి భయపెట్టడం జరిగింది. మొత్తానికి తమ శాఖ చేసిన విచారణ, అరెస్టు వ్యవహారాన్ని కప్పిపుచ్చి పోలీస్ అధికారులు అడ్డంగా దొరికిపోయారు. ఆ తరువాత నాలుక కరుచుకుని కేసును రవీంద్రారెడ్డిపై, అక్కడి నుంచి అవినాష్ రెడ్డి వైపు తిప్పాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.